త్రిపుర రాలేదని చెప్పేసి త్రిపుర కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. త్రిపుర ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి గాయత్రి అలాగే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ తాతయ్య వచ్చేసరికి గాయత్రి ఇలా అడుగుతుంది, తాతయ్య అక్క కనిపించిందా, వచ్చేసిందా అని అంటే లేదమ్మా కనిపించలేదు అని అంటాడు. అలా అనేసరికి ఇక ఆ తర్వాత ప్రసాద్ వస్తాడు. ప్రసాద్ రావడంతో అన్నయ్య కనిపించిందా అక్క అని అడిగితే లేదమ్మా కనిపించలేదు అంటే ఇంకా ప్రసాద్ భార్య అక్కడ వేరే ప్లేస్ చెప్పి అక్కడ ఏమైనా చూసారా అని అంటూ అడగటంతో లేదు చూడలేదు, ఒకసారి వెళ్ళి నేను చూసొస్తాను అని అంటూ అక్కడికి ప్రసాద్ వెళ్ళిపోతూ ఉండగానే అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. త్రిపురని సడన్గా చూసి అక్కడే ప్రసాద్ ఆగిపోతాడు. ఏంటమ్మా ఏమైంది, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే గాయత్రి చూసి అక్క ఏమైందక్క, ఎక్కడికి వెళ్ళిపోయావక్క అని అంటూ దగ్గరికి తీసుకొని అడుగుతూ ఉంటుంది గాయత్రి. అప్పుడే త్రిపుర ఏడుస్తూ ఉంటుంది. ఏంటక్క ఎందుకు ఏడుస్తున్నావు అని అడగటంతో ఇంకా త్రిపుర ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక త్రిపుర బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పు అసలు ఏమైంది అని అంటూ కంగారుగా అడగటంతో త్రిపుర ఆలోచిస్తూ నేను ఇలా వెళ్ళాను అని చెప్పి అక్కడ వెళ్ళటం, గిరి తాళి కట్టాలి అనుకోవటం, తర్వాత తప్పించుకొని రావటం, బాలా కాపాడటం అదంతా చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా గాయత్రి అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. అప్పుడే రమాప్రభ ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా తాళి కట్టించుకోకపోయినావా, కట్టించుకుంటే అయిపోయేది కదా అంటే ఊర్వశి అంటుంది, అవును తాళి కట్టించుకుంటే ఏం చక్క మన ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం, ఇల్లు తీసుకునే వాళ్ళం, ఆస్తి అంతా ఇచ్చేవాడు గిరిబావ అంటే మరే అని అంటూ రమప్రభ అంటుంది. అప్పుడే పిన్ని మీరు కాస్త మాటలు చూసుకొని మాట్లాడండి, ఏ ఆస్తి కోసం ఇల్లు కోసం వాటితో తాళి కట్టించుకోమంటారా అని సీరియస్గా గాయత్రి అంటుంది. త్రిపుర ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇలా సీరియస్గా ఏంటక్క నేను ఎవరు వెళ్ళమని చెప్పారు అసలు అని అంటే నేనేమన్నానమ్మాయి ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నావు అని అంటూ రమప్రభ అంటుంది. ఊర్వశి అంటుంది, మా అమ్మ ఎందుకు అరుస్తుందని, మా అమ్మ ఏదో మీ మంచి కోసమే కదా చెప్పింది అంటే మా మంచి ఏముంది ఇందులో, మీకే కదా మంచి అని అంటూ గొడవ పడుతూ ఉంటారు. అబ్బా ఈ గొడవ ఆపండి, అసలు ఈ గొడవ అంతా ఇదంతా జరగకూడదు అంటే మన అమ్మ త్రిపుర నువ్వు ఇంకొకసారి వెళ్ళొద్దమ్మా, ఆ ఎదవని చేసుకొని ఆ డబ్బులు తీసుకొని సుఖంగా సంతోషంగా మనం ఉండలేము, అందుకనే ఆ ఎదవ గురించి వదిలేసి నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకోకమ్మా, ఇలాగే మనం కష్టమైనా సరే ఇది ఏదో ఒక పని చేసుకొని డబ్బులు పోగేసి మీ అమ్మని విడిపించుకొద్దాం అని అంటాడు. అలా అనేసరికి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. మీరు సంపాదించుకొచ్చినట్టే విడిపించుకొచ్చినట్టే అని అంటూ రమాప్రభ కోపంగా అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా అక్క నువ్వు వేడవద్దక్క అని అంటూ ఇంకా ఎదవ గురించి ఎప్పుడూ ఆలోచించకు, ఏదో ఒకటి చేసి మనకు దేవుడు సహాయం చేస్తాడక్క, మనం మంచిగా బయటపడిపోతాం ఈ సమస్య నుంచి, నువ్వు కంగారు పడి వాడి దగ్గరికి మళ్ళీ వెళ్ళొద్దక్క, వాడు ఎదవ, వాడు మారడు అని అంటే సరే అని చెప్పేసి త్రిపుర అంటుంది. ఆ తర్వాత ఇంకా జాగింగ్ కోసం వెళ్ళటానికి నిద్రలో నుంచి లేస్తూ ఉంటాడు బాలని మళ్ళీ పిచ్చివాణి చేయటం కోసం ఫనీ ప్రోటీన్ పౌడర్లో విషం కలుపుతాడు కదా, ఆ బాటిల్ తీసుకొని వచ్చేసి అలా నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్నతో విషయం మొత్తం చెప్పేస్తాడు. ఇలా విషం కలిపాను అని చెప్పేసి ఆ మాటలు విని ఒక్కసారిగా అంటే ఇది తాగి మళ్ళీ వాడు పిచ్చోట్లాగా అయిపోతాడనమాట అని ఫనీ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ నవ్వుతూ ఉంటారు. అవును ఈసారి నేను వేసే ప్లాన్ తిరుగుండదు అని బాలా అంటూ ఉంటాడు. ఇక అంతే అంటావా అంటే అవును అని చెప్పగానే సరే అని చెప్పేసి చూద్దాం అనేసి బయట ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు. బాలా జాగింగ్కి వెళ్ళటం కోసం రెడీ అయిపోయి వచ్చేస్తాడు. ఇక బయట ఏమో ఇక్కడ ఊర్వశి వాళ్ళమ్మ ఇద్దరు ఉంటారు. ఊర్వశి అనంత్ అడ్రస్ కోసం చాలా ట్రై చేస్తుంది. ఎంత ట్రై చేసినా అడ్రస్ దొరకకపోవడంతో ఏంటిది ఎంతసేపు ఎంత ఆన్లైన్లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా అనంత్ వాళ్ళ అడ్రస్ తెలియట్లేదు అని ఊర్వశి కంగారు పడుతూ ఉండగానే రమప్రభ అక్కడికి వస్తుంది. ఇదిగోనే నువ్వు వెతుకుతున్నది అని అంటే ఏంటమ్మా అంటే ఇదిగో అడ్రస్ అల్లుడు గారిది అని అంటే అలా ఎలా అమ్మా, నేను ఎంత సెర్చ్ చేసినా నాకు దొరకలేదు అని ఊర్వశి అంటే నువ్వేమో ఫోన్ని వాడుతున్నావు, నేను బుర్ర వాడానే అని అంటే ఎలా తెలిసిందమ్మా అడ్రస్ అంటే మన గెస్ట్ హౌస్ ఊర్లో గెస్ట్ హౌస్ ఉంది కదా అక్కడికి ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ అడిగితే వాళ్ళు చెప్పారు అని రమాప్రభ చెప్తుంది. అబ్బా నువ్వు చాలా ఇంటెలిజెంట్ అమ్మా అని అంటూ ఊర్వశి చెప్తుంది. పద ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనేసి ఇక అనంత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. ఆటో దిగిన తర్వాత ఇల్లుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మో ఇల్లు చూడు ఎంత బాగుందో అని అంటూ ఉంటే అవునే కోటలాగా ఉంది, ఈ కోటకి రాణి నా కూతురే అని అంటూ రమాప్రభ అంటుంది. ఎలా అమ్మా అందులోకి వెళ్ళేది అని అంటంతో ఏదో ఒక అవకాశం కోసం చూడాలి, అవకాశాన్ని పట్టుకొని మనం ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని అంటూ చెప్తూ ఉంటే
అంతే అంటావమ్మా అంటే అంతే చూస్తూ ఉండు కాసేపు చూద్దాం అని అనేసరికి ఇంకా అప్పుడే అనంత్ ఇంకా బయటికి వచ్చేస్తాడు. బయటికి వస్తూ ఉండగానే వాళ్ళ నానమ్మ కూడా బయటికి వస్తుంది. వాళ్ళ నానమ్మని చూసి అదిగోనే మన ఇంట్లోకి వెళ్ళటానికి అవకాశం వస్తుంది చూడు అంటే నిజంగానా అమ్మ అని అంటే ఆ ముసలావిడ వల్ల ఎలా వెళ్తామంటే చూస్తూ ఉండి చెప్తాను అని అంటే ఇంకా అనంత్ చూడవే ఎంత అందంగా ఉన్నాడో అని అంటూ ఉంటే అనంత్ బామ్మ ఎక్కడికి వెళ్తున్నావు అంటే గుడికి వెళ్తున్నాను రా అంటే నువ్వు ఎందుకు గుడికి వెళ్తావు ఇప్పుడు అందరం బాగున్నాం కదా అంటే బాగున్నప్పుడే వెళ్ళాలి బాగాలేనప్పుడు వెళ్ళాలి బాగున్నప్పుడు వెళ్ళకూడదు అని కాదురా ఎప్పుడైనా దేవుణ్ణి నమ్మాలి అని చెప్తుంది వాళ్ళ నానమ్మ. ఇంకా అప్పుడే సరేలే నువ్వు నా మాట వినవు అని అంటే నువ్వేంటి జాగింగ్కి వెళ్ళావా అంటే అవును అన్నయ్య నన్ను వదిలిపెడతాడా చెప్పు వెళ్ళాలని పట్టుకొని కూర్చున్నాడు అందుకే రెడీ అయ్యాను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని అంటూ చెప్తూ ఉంటాడు అనంత్. ఇక అప్పుడే సరేలే అని చెప్పి వాళ్ళ నానమ్మ వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత అనంత్ కూడా జాగింగ్కి వెళ్తూ ఉంటాడు. బయటికి పరిగెత్తుకొని వస్తూ ఉన్నప్పుడే వాళ్ళు ఊర్వశి రమప్రభ ఇద్దరు చాటుగా తాకొని చూస్తూ ఉంటారు. ఇంకా అనంత్ వెళ్ళిపోవడంతో అబ్బా నా అల్లుడు గారు చూడే ఎంత అందంగా ఉన్నాడో అని అంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక ఊర్వశి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు అనంత్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఆ బామ్మ కోసం ఆటోలో తనకి గుడి దగ్గరికి వెళ్ళటానికి ప్లాన్ చేస్తారు. అలా వెళ్ళిపోతారు. ఇంకా తనని ఫాలో అవుతూ ఇంకా జాగింగ్కి మన బాల కూడా వెళ్తాడు. బాల జాగింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు అనంత్ బాల ఇద్దరు పక్కనే పరిగెడుతూ ఉంటే ఇంకా అనంత్ పరిగెట్టలేకపోతూ ఉంటాడు. అబ్బా నా వల్ల కాదన్నయ్య నేను స్లోగా వస్తాను నువ్వు వెళ్ళు అని అంటే అలా అంటావేంట్రా పద ఫిట్గా ఉండాలి అని అంటూ బాల అంటే నో అన్నయ్య నా వల్ల అవ్వట్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పడంతో సరే అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇక్కడేమో వీళ్ళు ఫనీ వాళ్ళు ఆ ప్రోటీన్ పౌడర్ తాగుతాడు ఇంకా పిచ్చోడు అవుతాడని చెప్పి ఇంట్లో నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బాల అలా పరిగెడతాడు. ఇంకా ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రోటీన్ పౌడర్ తాగుదామని చెప్పేసి ఇలా బాటిల్ ఓపెన్ చేసి తాగపోతూ ఉండగానే స్కూటీతో వచ్చి గుద్దేస్తుంది త్రిపుర. అలా స్కూటీతో గుద్దేసరికి ప్రోటీన్ పౌడర్ బాటిల్ కింద పడిపోయి పగిలిపోతుంది. ఇంకా అది చూసి ఏయ్ అని చెప్పి తిట్టబోతాడు బాల. ఇంకా త్రిపురని చూసేసరికి ఆగిపోయి ఇలా అంటాడు మీరా అని అంటాడు. అయ్యో సారీ అండి చూసుకోలేదు అనుకోకుండా అది పడేశాను అంటే అది జస్ట్ ప్రోటీన్ పౌడర్లే పోతే పోని అని అంటాడు. అలా అనేసరికి అది కాదండి మీరు అని అంటే ఓ మీరు పాల ప్యాకెట్లు వేస్తున్నారా అని అంటాడు. అవును అంటే మంచిగా కష్టపడటానికి మొదలు పెట్టారన్నమాట పనిని అని అంటే అవునండి మీరే కదా చెప్పారు చిన్నగా మొదలు పెట్టమని అంటే అవును ఒక్కో స్టెప్ ఎక్కాలి ఒకే స్టెప్ ఎదుగుతూ ఉంటే చివరి దాకా ఎక్కగలరు ఇంకా ఒకేసారి ఎక్కాలనుకోవటం చాలా తప్పు అందుకని చిన్నగా మొదలు పెట్టారు కదా ఇంకా మెట్టు ఎక్కుతారు మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారులే అని అంటూ బాల చెప్తూ ఉంటాడు త్రిపురకి. త్రిపుర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బాల చెప్పే మాటలు వింటూ త్రిపుర ఎంతో ఆనందంగా చూస్తూ ఇంకా చిన్న పిల్లాడిలాగా అప్పుడు ఎలాగైతే మంటో అన్నట్టుగా ఉన్నాడో ఇప్పుడు కూడా అంత మంచివాడే అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతురా. ఇంకా బాల నవ్వుతూ కంగ్రాట్స్ చెప్తాడు. షేక్ హ్యాండ్ ఇస్తే త్రిపుర కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా బాల చాలాసేపు మాట్లాడాక వెళ్తానండి టైం అవుతుంది అని అంటూ త్రిపుర అంటే సరే అని చెప్పేసి బాయ్ చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే త్రిపుర వెళ్ళిపోవడంతో బాల చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా బాల వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. మళ్ళీ అనంత్ పరిగెత్తి ఒక చోట ఉంటాడు ఆయాసపడిపోతూ ఉంటాడు. ఇంకా గాయత్రి ఏమో అక్కడ నుంచి పేపర్ వేస్తూ వస్తుంది. సడన్గా తను చూసేస్తుంది అనంత్ని చూసి అలా నన్ను వదిలేసి నన్ను పిచ్చిదానిలాగా మోసం చేసి వదిలేసి వచ్చాడు అలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకోకూడదని నేను చెప్తాను అనేసి అనుకుంటూ పేపర్ అటువైపు వేసి అనంత్ దగ్గరికి వద్దామని లోపే అనంత్ నుంచి లేచి వెళ్ళిపోతాడు. మిస్ అయిపోయాడే ఇంకొకసారి కనిపిస్తే వేరే అమ్మాయిల జీవితాలతో ఆడుకోద్దు గాయత్రి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అనంత్ అలా వెళ్తూ ఉండగానే ఇంకా అప్పుడే అనంత్ ఒక చోట కూర్చొని ఉండటం గాయత్రి చూసి ఇంకా మాట్లాడదామనే లోపే తను వెళ్ళిపోయాడని చెప్పేసి ఇంకొకసారి దొరక్కపోతాడా అప్పుడు వేరే అమ్మాయిల జీవితాలతో ఆడుకోకూడదు అని చెప్తాను గట్టిగా బుద్ధి చెప్తాను అని గాయత్రి అనుకుంటుంది. అనంత్ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా బాల కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాల అలా ఇంట్లోకి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇక్కడేమో వెళ్ళేసరికి ఫనీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వాడు పిచ్చోడు అయిపోయి
ఉంటాడు తాగేసి అని అలా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంట్రా వీడు ఇలా పరిగెత్తుకొచ్చేస్తున్నాడు, ప్రోటీన్ పౌడర్ నీ ప్రోటీన్ పౌడర్ పంచేదా వీడి అని అంటూ ఉంటే ఫనీ చూసి షాక్ అయిపోతాడు. ఇంకా బాలా వచ్చేసరికి ఫనీ అడుగుతాడు, అన్నయ్య ఏమైంది, నీ ప్రోటీన్ పౌడర్ బాటిల్ అని అంటూ ఉంటే అది జరిగి కింద పడిపోయింది, పగిలిపోయింది, అందుకే అది పాడైందని తేలేదురా, ఏమీ అనుకోకు అని అంటే ఓ అలా జరిగిందా అని అంటే అవును అనుకోకుండా అది కింద పడిపోయింది అంతే, ఇంకా పగిలిపోయిందని పడేసి వచ్చాను అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే చూసావారా ఫనీ, నువ్వేం చెప్పావు, వాడిని చంపేస్తాను లేపేస్తాను ఏవేవో చెప్తావు, ఏవి జరగవు, కనీసం పిచ్చోని చేయటం కూడా నీకు చేత కావట్లేదు, ఇప్పటికీ 2 సార్లు ఫెయిల్ అయ్యావు, అది నీకంటే మేమే నయం అని వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు. ఇక ఫనీకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంకా అనంత్ వాళ్ళ నానమ్మ గుడికి వెళ్తుంది కదా, తనని పడేయటం కోసం శ్రీరామ ప్రభ వెళ్తారు. తను దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా వచ్చేటప్పటికి మెట్ల మీద ఆయిల్ పోస్తారు. ఆయిల్ మీద కాలు వేసి ఆమె జారి కింద పడబోతే అప్పుడే వెళ్ళి పట్టుకుంటారు. పట్టుకునేసరికి ఇంకా అమ్మ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఏమైందమ్మా అంటే ఏం లేదమ్మా, కాలు బెనికిందో జారిందో ఇక్కడ అని అంటూ ఉంటే నా కూతురు బాగా చేస్తుందమ్మా అంటే అవును నేను చేస్తాను అని కాలుకి మర్దన చేస్తూ ఉంటే అయ్యో నీకెందుకమ్మా శ్రమ అని అంటూ ఉంటే లేదమ్మా ఏం కాదు, నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం చాలా అభిమానం అన్నీ ఉంటాయి, అందుకనే ఇంకా నేను కూడా నీకు సేవ చేయాలి అనుకున్నాను, ఇలా సేవలు చేయటం నాకు ఇష్టం అని ఊర్వశి అంటుంది. నా కూతురు ఈ రోజుల్లో పిల్ల అన్నమాట కానీ చాలా పెద్దవాళ్ళంటే గౌరవం రెస్పెక్ట్ మర్యాద అన్నీ ఉంటాయి అనేసి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నవ్వుతూ చూస్తుంది. కాళ్ళ దగ్గర కూర్చొని ఊర్వశి కాళ్ళు రుద్దుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత జైలు నుంచి మన గిరి రిలీజ్ అవుతాడు. ఇంకా జైలు నుంచి గిరి రిలీజ్ అయిపోయి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఏంటన్నా అని అంటూ ఉంటే ఇంటికి తీసుకురమ్మంది అమ్మ అంటే లేదు నేను ఇంటికి రాను, ఫస్ట్ నా తిప్పు దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటే అది కాదన్నా నేను చెప్పేది వినన్నా అంటే లేదు ఎవరేం చెప్పినా నేను వినా, నా తిప్పు దగ్గరికి వెళ్ళాలి, ఫస్ట్ దాని దగ్గరికి తీసుకుపోనరా అంటే ఇంకా వద్దన్నా ఇప్పుడు గొడవలన్నీ ఎందుకు, అమ్మ నేను ఇంటికి తీసుకురమ్మంది అంటే రే తీసుకెళ్తారా చంపేస్తాను అని మళ్ళీ తిడుతూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు అలా బయలుదేరుతారు.